వండర్ఫుల్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు మేడంని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. సో ఈరోజు ఒక వండర్ఫుల్ మేడం మన ముందు ఉన్నారు, అమృతవాణి ఉన్నారు. మేడం ఎంఏ సైకాలజీ చేశారండి. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, నెక్స్ట్ ఆర్ఎల్టిపి సర్టిఫైడ్ ట్రైనర్, ఈఎఫ్టి సర్టిఫైడ్ ట్రైనర్, నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా అండి. ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అండ్ రైటర్ కూడా. స్పందన ఏదా ఫౌండేషన్ లో కూడా మేడం చాలా చాలా క్లాసెస్ చెప్పారండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మేడం ఎన్నో సెషన్స్ ఇస్తూ ఉంటారు. అదే విధంగా మేడం మేడం ఏ ఏ ఏ సెషన్ అయినా కూడా అవలేలగా చెప్పడం ఆమె యొక్క నైజం ఉంది. ఆవిడికి ఎన్నో కోట్ల విలువ చేసే జ్ఞానం అనేది ఆమె యొక్క సొంతం. ఆమె మనకి ఇవాళ మంచి సెషన్ చెప్పడానికి వచ్చారండి. ఆమె మన ఎం లీలా కోటేశ్వరి గారు. వెల్కమ్ మేడం. ద విజువల్ డైస్ ఈజ్ యువర్స్ నౌ. వెల్కమ్ టు అమృతవాణి టాక్ షో మేడం. థ్యాంక్ యూ. ఇంట్రడక్షన్ మేడం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, అమృతవాణి సభ్యులు రవికుమార్ గారు, శ్రీదేవి మేడం, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంపాక్ట్ లో ట్రైనింగ్ ఇచ్చిన ఉదయ్ భాస్కర్ సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ ప్రారంభిద్దామండి. ఈ రోజు మన సెషన్ ఎన్ఎల్పి అండి. మీకు అందరికీ ఎవరికైనా ఎన్ఎల్పి గురించి తెలిస్తే చెప్పండి, హ్యాండ్ రైట్ చేసి. ఎవరైనా ఎన్ఎల్పి గురించి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మేడం, ఎన్ఎల్పి సైంటిఫిక్ ఆಗಿ ప్రూవ్ అవ్వలేదని మాత్రం విన్నాను. అది నిజమా కాదో నాకు తెలియదు. కొందరు ప్రూవ్ అయింది, డెవలప్ అయింది అంటున్నారు. అది ఒకటే తెలుసు మాకు. ఓకే అండి. ఎన్ఎల్పి గురించి మనం తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న కథతో సెషన్ ప్రారంభిద్దామండి. అసలు ఏంటంటే, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా తపస్సు చేస్తున్నారు అనమాట. దేవుడి కోసం తపస్సు చేస్తుంటే ఒకళ్ళు రాజేష్, ఒకళ్ళు సురేష్. వాళ్ళ తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సో రాజేష్ ఏమన్నాడంటే, నీకు దేవుడు చెప్పాడు, ఏదైనా సరే ఒకే కోరిక కోరుకోవాలి, కోరుకోమని చెప్పాడు. రాజేష్ ఆలోచనలో పడ్డాడు. సరే, దేవుడు వచ్చి ఒకే కోరిక కోరుకోమంటున్నాడు, నేనేం కోరుకోవాలి అని చెప్పి ఫస్ట్ అనుకున్నాడు, మనీ కోరుకుందామా, మనీ ఉంటే మనకి లైఫ్ లో అన్నీ వస్తాయి కదా అనుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆలోచించి, మనీ ఒకటే సరిపోతుందా, రిలేషన్షిప్ కూడా ముఖ్యం కదా, మనం ఫ్యామిలీలో, సొసైటీలో హెల్తీ రిలేషన్షిప్ ఉండాలి, సో మరి అది కోరుకుందామా అనుకున్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ అనుకున్నాడు, కెరియర్ ఉండాలి, మనీ ఉన్నా గుర్తింపు ఉండాలి కదా ఒక వ్యక్తిగా సొసైటీలో, సో కెరీర్ లో, వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎదగడం చాలా ముఖ్యం లైఫ్ లో, సో అది కోరుకుందామా అనుకున్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. తర్వాత అనుకున్నాడు, హెల్త్ కూడా ముఖ్యం కదా, హెల్త్ ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, మరి హెల్త్ కోరుకుందామా అని ఇలా ఆలోచనలో ఉన్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు చెప్పాడు, త్వరగా నువ్వు కావాల్సింది కోరుకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. అప్పుడు అతను ఏం చేశాడంటే, మనీ కావాలి అని కోరుకున్నాడు. సో తర్వాత, మనీ ఉంటే లైఫ్ లో అన్నీ ఉన్నట్టేనా అండి? ఓకే. తర్వాత నెక్స్ట్ అతని దగ్గరికి వచ్చాడు అనమాట. వచ్చి, నువ్వు కోరుకో, ఏదైనా ఒక్క కోరికే నేను ఇస్తాను, తీరుస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఆలోచించాడు, చాలా ఎక్కువగా ఆలోచించి అసలు ఏం కోరుకోవాలి అని చెప్పి ఆలోచించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు హ్యాపీగా ఉండాలి, నేను ఎప్పుడు నా లైఫ్ మొత్తం నేను హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి అని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఆలోచనలో పెట్టాడు, ఓ ఇతను చాలా తెలివైన వాడు, లైఫ్ లో అన్నీ ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది, అంటే ఇలా అన్ని కావాలని నాకు ఇండైరెక్ట్ గా అడిగాడు అని చెప్పి. సో అప్పుడు దేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అతనికి హ్యాపీ లైఫ్ అంటే లైఫ్ లో అన్నీ ఉన్నాయి. సో మనం కూడా అంటే, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, మంచి రిలేషన్షిప్, అటు ఫ్యామిలీలో కూడా సొసైటీలో కూడా హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, కెరీర్ లో ఎదుగుతూ తను కోరుకున్న జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాడు. సో మనలో అందరం కూడా, మనం ఏం కోరుకుంటాము, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనే కదా అందరం కోరుకుంటాం. సో కానీ ఎంతమందికి హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది? హ్యాపీ లైఫ్ కావాలి అనుకుంటే మరి ప్రాబ్లమ్స్ సంగతి ఏంటి? మన లైఫ్లో, డైలీ లైఫ్లో ఏవో ఒక సమస్యలను మనం చూస్తూనే ఉంటాం. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది పోతుంది, టెన్షన్ వస్తుంది, వరీ అయిపోతుంటాం. మరి ఎలా ఈ హ్యాపీనెస్ గురించి మనం తెలుసుకోవాలి, ఎలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది.
సో మనకి లైఫ్ లో ఈ ఎన్ఎల్పి నేర్చుకోవటం ద్వారా మన లైఫ్ అలానే ఉంటుంది. లైఫ్ లో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. లైఫ్ అన్న తర్వాత ఇష్యూస్ ఏవో ఉంటుంటాయి. వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ లైఫ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనం పాజిటివ్ వేలో, ఫెయిల్యూర్స్ అయినా ఛాలెంజెస్ అయినా మనం ఒక ఆపర్చునిటీస్ గా ఎలా యూజ్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేది ఈ ఎన్ఎల్పి మనకు నేర్పిస్తుంది. ఈ ఎన్ఎల్పిలో అనేక టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా మనం ఏదైనా సరే క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతామండి. సో ఇప్పుడు నేను పీపీటీ షేర్ చేస్తాను. మేడం నాకు కోహోస్ట్ ఇచ్చారా మేడం? ఎస్ మేడం, ఎస్ మేడం. మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు చూసేది మనం ఎన్ఎల్పి గురించి. అసలు ఎన్ఎల్పి అంటే, ఎన్ అంటే న్యూరో, ఎల్ అంటే లింగ్విస్టిక్, పి అంటే ప్రోగ్రామింగ్. న్యూరో అంటే మన బ్రెయిన్ లో మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మనకి థాట్స్ అనేది, ఫీలింగ్స్, యాక్షన్స్ అనేవి మనకి ఎప్పుడు చేస్తూ ఉంటాం. మన ఆలోచనలను బట్టి మన ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. వాటి నుంచే మనం యాక్షన్ లోకి వస్తూ ఉంటాం. అంటే బ్రెయిన్ లో అనేక న్యూరాన్స్, లక్షల కొద్ది న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ లో ఇప్పటికే మనకి ప్రోగ్రామింగ్ అనేది జరిగింది. ప్రోగ్రామింగ్ అంటే మనకి చిన్న న్యూరాన్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట అండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే, మనం చిన్నప్పటి నుంచి మనం చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి మనకి తెలియకుండానే మన చుట్టూ ఏం జరుగుతుందో అనే ఇన్ఫర్మేషన్ మనం చిన్నప్పటి నుంచే తీసుకుంటాం. అలాగే మనం పెరిగే కొలది మన ఫ్యామిలీ దాటి బయటకు వస్తాము, స్కూల్కి వస్తాము, స్కూల్లో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం, మన సొసైటీలో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉండిపోతుంది. దాని ద్వారా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దాని ద్వారానే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఈ ప్రోగ్రామింగ్ అంతా మనకు ఆల్రెడీ జరిగింది. అది ఆ ప్రోగ్రామింగ్ ని మనం ఈ ఎన్ఎల్పి ద్వారా, అంటే మన ప్రోగ్రామింగ్ అన్ని వేళలా మనం ఒకేలా ప్రవర్తిస్తున్నామా అంటే, ఒక్కొక్కసారి మనం పాజిటివ్ గా ముందుకెళ్తున్నాం, సక్సెస్ వైపుకి లైఫ్ లో వెళ్తున్నాం. ఒక్కొక్కసారి మనం మనం సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల, సిచ్యువేషన్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నాం అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటాం ఈ ఎన్ఎల్పి ద్వారా. మనలో ఉన్న ప్యాటర్న్ ఏంటో మనం అర్థం చేసుకొని మనం మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకుని మన లైఫ్ లో ముందుకి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడానికి అనేది ఇది ఉపయోగపడుతుంది. సో ఇది సైకలాజికల్ అప్రోచ్ ఉందండి. ఇప్పుడు సైకాలజిస్ట్ కూడా దీని ద్వారా మనకి బ్రెయిన్ కి ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి అనేది వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఏదైనా సరే మన లైఫ్ లో, ఇప్పుడు ఏరియాస్ గురించి చెప్పుకున్నాం కదా. మెయిన్ ఏరియాస్ ఏంటంటే హెల్త్ ఉండాలి, వెల్త్, అలాగే కెరీర్, రిలేషన్షిప్. ఈ 4 ఏరియాస్ కూడా మన లైఫ్ లో చాలా మెయిన్ ఏరియాస్. కానీ ఏదో ఒక ఏరియాలో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు లైఫ్ అనేది ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటుంది. సో ముందు మనం ఏదైనా ఏ ఏరియానైనా డెవలప్ చేసుకోవాలి అంటే అసలు మనం ఏం చేస్తున్నాము, ఎలా మనం ఆ ప్రాబ్లమ్ని మనం రిజాల్వ్ చేసుకుంటున్నాము, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా, సో ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా లేదా అని ఆలోచించుకుని ముందుకెళ్తాం. అలాగే రిలేషన్షిప్ లో కూడా ఎప్పుడు కూడా మనిషి అంటే మనం ఎప్పుడు సంఘజీవులు. ఫ్యామిలీ కూడా ఒక కమ్యూనిటీ, సొసైటీలో ఒక కమ్యూనిటీలో ఉంటాం. అలాగే వర్క్ ప్లేస్ కూడా ఒక కమ్యూనిటీలోనే ఉంటాం. మనం హెల్తీ రిలేషన్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి తొందరపాటు వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తుంటాయి. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి ఎదురైనప్పుడు, ఎప్పుడు కోపంగా ఉండే వ్యక్తి ఎదురైనప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకుని తిరగడానికి ప్రయత్నిస్తాం. అదే మన ఇంకొక వ్యక్తి ఎప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏదైనా కొత్త విషయాలు తెలుస్తాయి, చాలా బాగుంటుంది వాతావరణం అనిపించినప్పుడు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటాం. సో అంటే ఆ తేడా ఎలా ఉంది, ఎలా వచ్చింది అంటే, ఒక వ్యక్తి అయితే నెగిటివ్ గానే తన రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు, ఇంకొక వ్యక్తి ఎలా హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి సొసైటీలో అని ఆ వ్యక్తి అన్ని తెలుసుకుని ఉంటున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకుని ఆ విషయాల్ని మనం మనకి అనుగుణంగా మార్చుకొని మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. దానికి ఎన్ఎల్పి అనేది రిలేషన్షిప్ లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కెరీర్ విషయంలో చూద్దాం. కెరీర్ విషయంలో ఒకేసారి జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఒకే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ క్వాలిఫికేషన్ సేమ్, వచ్చిన కంపెనీలో కూడా సేమ్ జాబ్. కానీ ఒక వ్యక్తి
చాలా ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం వెనక్కి ఉండిపోతారు. అక్కడే ఉండిపోయి స్టార్టింగ్ లో ఎలా అయితే ఉన్నారో అదే పోస్ట్ లో ఉండిపోయి లైఫ్ లీడ్ చేస్తారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు కొందరు ముందుకు వెళ్తూ ఉంటారు, కొందరు స్కిల్స్ ని అలాగే ఉంచేసుకుని అక్కడే ఆగిపోతూ ఉంటారు. సో ఇలాంటి విషయంలో మనం స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ ని ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి అనే ట్రైనింగ్ ఈ ఎన్ఎల్పి ద్వారా మనం నేర్చుకోవచ్చు. వెల్త్ విషయంలో కూడా మనం ఎక్కడ ఆగిపోతున్నాము, మన బిలీఫ్స్ ఏంటి, అసలు మనం ఎందుకు సరిగ్గా సంపాదించలేకపోతున్నాము, మనం ఎందుకు ఇన్కమ్ని పెంచుకోలేకపోతున్నాము అనే విషయాల్లో కూడా మనం సరిగ్గా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఈ ఎన్ఎల్పి అనేది ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎన్ఎల్పి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి అసలు ఈ ఎన్ఎల్పి హిస్టరీ గురించి మాట్లాడదామండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదండి. ఈయన జాన్ గ్రైండర్, ఈయన సైకాలజిస్ట్, లింగ్విస్టిక్ అనమాట అండి, లాంగ్వేజ్ ప్రొఫెసర్ ఆయన. సో ఆయన శిష్యుడేమో రిచర్డ్ బాండ్లర్, ఆయన మ్యాథమెటిషియన్, కంప్యూటర్ సైంటిస్ట్. వీళ్ళిద్దరూ గురు శిష్యులు అనమాట అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ముగ్గురిని కూడా అబ్జర్వ్ చేశారు. ఒక ముగ్గురు సైంటిస్టుల్ని అబ్జర్వ్ చేశారు బాగా. ఏంటి అంటే ఈయనేమో రిచ్ పర్ల్స్ అండి, ఈయన గెస్టాల్ట్ థెరపిస్ట్. ఈయన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఏంటంటే వచ్చేటప్పుడు ఎలా ఉన్నా కూడా, ఎంత డిస్టర్బెన్స్ లో ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా, ఈయన థెరపీ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ బిహేవియర్ మొత్తం ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంది. చాలా ఎంత నెగిటివ్ గా ఉన్న వ్యక్తులైనా సరే బయటకు వచ్చేసరికి సెషన్స్ విని వాళ్ళు పాజిటివ్ గా అయిపోతున్నారు. ఈమె వర్జీనియా సెటైర్ ఫ్యామిలీ థెరపిస్ట్. ఈమె ఏంటి, ఎవరైనా సరే కప్పులు ఎవరైనా ఈమె దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే మేము ఇంకా అసలు కలిసి ఉండలేము, మాకు ఇప్పుడే ఇమీడియట్ గా ఈ క్షణంలోనే డైవోర్స్ కావాలి మేము అని చెప్తూ ఈమె దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈమె దగ్గర సెషన్స్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళేసరికి మేము చాలా బెస్ట్ కప్పులు, అసలు మాలా ఇంకెవరూ లేరు అన్నంత అన్యోన్యంగా వాళ్ళు మారిపోతున్నారు. అక్కడ అలా జరుగుతుంది. ఆమె ఏం చెప్తున్నారు అనే ఆలోచన కూడా వాళ్ళిద్దరికీ వచ్చింది. ఈయన మిల్టన్ ఎరిక్సన్, ఈయన హిప్నోథెరపిస్ట్. ఈయన థెరపిస్ట్ అనమాట. అది చేసి ఆయన కొన్ని కమ్యూనికేషన్ మోడల్స్ని కనిపెట్టి ఆయన దగ్గరకు వచ్చే క్లయింట్స్ని మాట్లాడి ఎంత బద్ధ శత్రువులైనా సరే ఎప్పుడు ఒకరికొకరు ఎదురు పడితే ఇంకా భయంకరంగా కొట్టేసుకుంటాం, చంపేసుకుంటాం అనేలాంటి వాళ్ళనైనా సరే చాలా ఇష్టంగా ప్రాణ స్నేహితులుగా మార్చేస్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురిని స్టడీ చేసి వీళ్ళు ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళ దగ్గరికి వెళ్ళిన క్లయింట్స్ బయటకు వచ్చేసరికి ఎలా మారిపోతున్నారు, అసలు అంతకు ముందున్న ప్యాటర్న్ కానీ బిహేవియర్ కానీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళు స్టడీ చేశారు. స్టడీ చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళు బ్రెయిన్ న్యూరాన్స్ లో ఉన్న లాంగ్వేజ్ ని రీప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఎలా అంటే మనకి లైఫ్ లో సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి అవసరమైన విధంగా మళ్ళీ మన అలవాట్లను మారుస్తూ ఉన్నారు అనమాట. సో అది ఎలా అనేది వీళ్ళిద్దరూ తెలుసుకుని ఇది మనం అందరికీ అందిస్తే దీని ద్వారా అందరూ కూడా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తారు అనే ఉద్దేశంతో ఎన్ఎల్పిని మనందరికీ పరిచయం చేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కూడా మనలో అందరికీ కూడా చాలా భయాలు ఉంటాయి. చాలా భయాలు ఎలా వస్తాయి అంటే మనకు తెలియదు కూడా కొన్ని భయాల గురించి. మనకు ఆ భయాలు ఎందుకు భయపడుతున్నాము, కొన్ని విషయాల్లో కొంతమందికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే చాలా భయం. అంటే ఏదైనా భయపడిపోతూ ఉంటారు. కొంతమందికి అసలు బయటికి వెళ్ళాలన్న భయం, ఏదైనా నేర్చుకోవాలన్న భయం, ఉన్న జాబ్ని వదిలేసి కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసి కొత్త జాబ్ని చేయాలన్నా కూడా భయం. ఇలా కొన్ని విషయాలు మన లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాయి. ఈ ఎన్ఎల్పి నేర్చుకోవడం ద్వారా మనం ఆ ఫియర్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఏదైనా రిలేషన్షిప్ లో ఒక గొడవ వచ్చినప్పుడు, ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న విషయంలోనే గొడవ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక సైడ్నే ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఏ ప్యాటర్న్ అలా అలవాటు అయిపోతే అలానే ఆలోచించి గొడవలు పెంచుకునే గలా ఉంటారు. కానీ ఈ ఎన్ఎల్పి నేర్చుకోవడం ద్వారా
ఎదుట వ్యక్తులను కూడా అర్థం చేసుకుని దాన్ని కమ్యూనికేషన్ విషయంలో మార్చుకుని హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఈ ఎన్ఎల్పి అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం అలాగే గోల్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా మనం కెరీర్ వైపు గోల్ కానీ, మన హెల్త్ గోల్ కానీ, ఏదైనా సంపాదన గురించి గోల్ కానీ సెట్ చేసుకుంటాం. ఆ గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాం. ఏదైనా మనకి ఆటంకం, అవరోధం కలిగినప్పుడు, ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు భయంతో ఇంకా ముందుకు వెళ్ళలేం. సో ఈ ఎన్ఎల్పి ద్వారా ఆ ఫెయిల్యూర్స్ కూడా మనకి ఒక లెర్నింగ్స్ లాగా నేర్చుకుని, ఒక ఆపర్చునిటీగా మార్చుకుని ముందుకు వెళ్ళగలిగే ఒక గ్రోత్ మైండ్ సెట్ అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సరే సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతూ ఉంటాం. అలాగే మన పాస్ట్ మెమరీస్ ఏదైనా సరే, చిన్నప్పటి నుంచి మనకి చాలా కొన్ని మెమరీస్ అనేవి మనకి స్టోర్ అయిపోయి ఉంటాయి. అవి చాలా బాధని కలిగిస్తూ ఉంటాయి. వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలో కూడా మనకి తెలియదు. ఈ ఎన్ఎల్పి నేర్చుకోవటం ద్వారా అలాంటి పెయిన్ ఏమన్నా మన లైఫ్ లో ఉన్నా కూడా మనం ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ని ఉపయోగించి ఆ పెయిన్ నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే బిలీఫ్స్ విషయంలో, బిలీఫ్స్ ఏంటంటే మనకి ఏదైనా చాలా బిలీఫ్స్ అనేవి మనకి ఎలా వచ్చాయో కూడా తెలియదు. బిలీఫ్స్, లిమిటెడ్ బిలీఫ్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. కొన్ని బిలీఫ్స్ ఎలా ఉంటాయి, ఎంపవరింగ్ బిలీఫ్స్, మన లైఫ్ లో ఎప్పుడూ ముందుకు వెళ్ళేలాగా, సక్సెస్ఫుల్ గా మన లైఫ్ ని లీడ్ చేసే విధంగా బిలీఫ్స్ ఉంటాయి. వాటితో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ లిమిటెడ్ బిలీఫ్స్ ఏం చేస్తాయి, మనల్ని ఆపేస్తూ ఉంటాయి. ప్రతిదానికి భయం, ఏదో అనుమానం, ఇది నేను చేయగలనా అని మన మీద మనం నమ్మకం లేకుండా ప్రవర్తించే విధంగా కొన్ని బిలీఫ్స్ మన ఆపేస్తాయి. సో అలాంటి బిలీఫ్స్ ని మనం ఎలా మార్చుకోవాలి, మన ఎంపవరింగ్ బిలీఫ్స్ గా ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మనకి ఈ ఎన్ఎల్పి నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు అలా మీకు లైఫ్ లో ఎవరైనా హ్యాండ్ రైట్ చేసి చెప్పండి. అలా అనిపించిన బిలీఫ్స్ ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏమైనా ఉంటే ఎవరైనా చెప్పండి. బిలీఫ్స్ కావచ్చు, లైఫ్ లో స్టక్ అయిపోయాము, ఏం చేయాలి అని ఎవరైనా ఏదైనా అనిపించినప్పుడు అది ఏంటి అనేది మనం చూద్దాం. ఎస్ మేడం, నేను చెప్పొచ్చా మేడం? నేను సాంబశివ, యాక్చువల్లీ వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను, సారీ. ఓకే, చెప్పండి సార్. లిమిటెడ్ ప్రజెంట్ అయితే ఆ హెల్త్ విషయంలో కొన్ని ఆ, యోగా చేయాలనుకుంటూ ఉంటాను, ఓకే. బట్ అది చేయలేకపోతున్నాను. ఆ, ఓకే సార్. అది ఇంక నేను చేయలేనేమో అనేసి ఫీల్ అవుతుంటాను మేడం ఒక్కోసారి. ఓకే, అంటే అలవాటు చేయడానికి, మనం కొత్తగా ఒక అలవాటు చేయడానికి వచ్చే ప్రాబ్లం అండి ఇది. సో ఎస్ అంటే మేడం. ఇది లిమిటెడ్ బిలీఫ్ అని కాదు, కానీ మనం దాన్ని కంటిన్యూస్ గా అలవాటు చేయడం ద్వారానే దాన్ని మార్చుకోగలుగుతాం. అంటే నేను అది బట్ నాకు సెట్ కాదేమో అనేసి అదొక మైండ్లో పడిపోయింది అనమాట. అంటే యోగా అనేది కొంతమందికి సెట్ అవుతుందేమో అన్న ఫీలింగ్తో ఉన్నాను. ఓకే అండి. సో ఎస్ ఆ మేడం. బిలీఫ్స్ ని చేంజ్ చేయాలంటే మనం కొన్ని మార్గాలు, దానికి ఉన్న వేరే సోర్సెస్ ఏంటో చూడాలండి. సో అది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, యోగా వల్ల పాజిటివ్ గా వెళ్ళే వాళ్ళని చూసి మనం దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. యోగా వల్ల ఎవరైనా మనకు తెలిసి చాలా మంది ఉపయోగపడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎస్ చూసి మేడం. మనం మనం ఆ అలవాటుని మార్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్స్ అన్ని మనకి ఎన్ఎల్పిలో ఎలాంటి విషయాల్ని ఎలా మార్చుకోవచ్చు అనేది చాలా టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్ ద్వారా ఇలా కొత్త విషయాలు మనం నేర్చుకోవాలన్నా, కొన్ని పాత విషయాలు మనకి ఇబ్బంది పెట్టే వాటిని మార్చుకోవాలన్నా కూడా ఈ ఎన్ఎల్పి ద్వారా సాధ్యం అవుతుంది అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఎన్ఎల్పిలో ముఖ్యమైనదండి E+R=O అండి. ఈ సిద్ధాంతం పైన ఎన్ఎల్పి ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏదైనా సరే మనకు ఒక బిహేవియర్ అనేది అలవాటైపోయింది. సో మనం ఎవరైనా సరే ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు మనం ఏం చేస్తామని, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది, మనకి చాలా ముఖ్యమైన పని ఉంది, వెళ్ళాలి. సో అప్పుడు ఆ ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ అయ్యేలా కనిపించట్లేదు. జనరల్ గా మనం అందరం ఏమనుకుంటాము, ఎవరైనా చెప్తారా? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామా అనుకుంటాం మేడం. ఇంకా మనకి చాలా ముఖ్యమైన పని ఉంది, వెళ్ళలేకపోతున్నాము. సో టైం బాగాలేదు. కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది మేడం. ఇరిటేషన్ వస్తుంది, చాలా ట్రాఫిక్ ని తిట్టుకుంటాము, చిరాకు పడతాము. సో ఈవెంట్ అనేది అక్కడ జరిగింది,
కానీ మనం ట్రాఫిక్ ని తిట్టుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది, ఇంకాస్త స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి కదండి. సో మనం కోప్పడడం వల్ల ట్రాఫిక్ ఏం మారదు, సిచ్యువేషన్ అనేది, ఈవెంట్ అనేది మారలేదు, అలాగే ఉంటుంది. అది క్లియర్ అయినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఈలోగా మనం ఏంటి, రియాక్ట్ అవుతున్నాం. ఈ ఈ అంటే ఈవెంట్, ఆర్ అంటే రియాక్ట్ అవుతున్నాం. సో ఆ రియాక్షన్ ఎలా ఉంది, నెగిటివ్ గా ఉంది. కోపడిపోవటం వల్ల మనకి స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల ఇంకాస్త మన ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అలా కాకుండా మన రెస్పాన్స్ చూపెట్టగలిగితే, పాజిటివ్ రెస్పాన్స్ మనం ఇవ్వగలిగితే, ఓకే ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము, ఇప్పుడు మనకి టైం దొరికింది, ఏదైనా బుక్ ఉంటే కార్లో చదువుకోవచ్చు, లేదంటే మంచి మ్యూజిక్ వినొచ్చు, లేదా మనకు అవసరమైన క్లాసెస్ వినడం ద్వారా టైము మనకి పాజిటివ్ గా స్పెండ్ చేయడం ద్వారా ఆ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోగలుగుతాం. సో మనం వెళ్తాం. అలాగే మనకి ఏదైనా ఈవెంట్ ఎదురైనప్పుడు మనం రియాక్ట్ అవుతున్నామా, రియాక్ట్ అయ్యి ఆ ఈవెంట్ విషయంలో మనం ఇంకా ఇబ్బందిని తెచ్చుకుంటున్నామా, లేదంటే మనం ప్రశాంతంగా ఉంటున్నామా అనేది ఈ ఎన్ఎల్పి ద్వారా మనం నేర్చుకుని మనం చూస్తాం అనమాట అండి. అప్పుడు మనం పాజిటివ్ గా రెస్పాండ్ అయినప్పుడు అవుట్కమ్ అనేది పాజిటివ్ గా వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ ని ఇస్తుంది. అదే మనం నెగిటివ్ గా రియాక్ట్ అయినప్పుడు అవుట్కమ్ అనేది నెగిటివ్ గానే వస్తుంది. సో ఇవన్నీ ఈ ఎన్ఎల్పి నేర్పిస్తుంది అనమాట. ఇదే అండి ఎన్ఎల్పి గురించి ఇంట్రడక్షన్. అంటే ఎన్ఎల్పి గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంటది. సో ఈ రోజు ఇంట్రడక్షన్ గురించి చెప్పాను. ఇంకా ఏదైనా మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు అండి. మేడం అక్కడ ఓ ఓ మీన్స్ మేడం, ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ మీన్స్. ఓ అంటే మేడం అవుట్కమ్ అండి. ఓకే. ఈవెంట్, మనకి ఈవెంట్ అనేది మన చేతిలో లేదు ఎప్పుడు. ఆ ఈవెంట్ జరుగుతూనే ఉంటది ఏదో ఒకటి మన లైఫ్ లో. సో రెస్పాండ్, మనం పాజిటివ్ గా రెస్పాండ్ అయినప్పుడు అవుట్కమ్ అనేది పాజిటివ్ గా వస్తుందండి. సో ఎన్ఎల్పి అంతా మనకి వీటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే ప్రతి ఏ ఫెయిల్యూర్ అయినా ఆపర్చునిటీ అనేది చెప్తూ ఉంటుందండి. ఆపర్చునిటీగా మనం తీసుకు వెళ్ళాలి అనేది. మేడం చాలా బాగా చెప్పారు మేడం ఇంట్రడక్షన్. నాకు చాలా డౌట్గా ఉండేది. అవునండి. వీళ్ళు జాన్ గ్రైండర్ కానీ బ్లెండర్ వీళ్ళు ఎవరిపైన రీసెర్చ్ చేశారనేది నాకు చాలా డౌట్గా ఉండేది. నేను అప్పటికి చాట్ జీటీపీలో కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఈ ఎన్ఎల్పి నుంచి అంటే అంత మైండ్ టెక్నిక్స్ అండి. మన మైండ్ లో మన మైండ్ ని, ఆ లాంగ్వేజ్ ని, న్యూరాన్స్ ని మార్చడం ద్వారా రీప్రోగ్రామింగ్ చేయడమే ఎన్ఎల్పి అండి. సో ఈ ఎస్ మేడం. టెక్నిక్స్ ని యూజ్ చేసి మన లైఫ్ లో మనం పీస్ఫుల్ గా ఉండటం అనమాట అండి. ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతున్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంక ఇవి రెండు బాగాలేనప్పుడు మన కెరీర్ విషయంలో కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో మన మైండ్ అనేది మన కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. కానీ ఎన్ఎల్పి నేర్చుకుంటే మనం ఆలోచించగలుగుతాం. ఒక సిచ్యువేషన్, ప్రాబ్లం ఎదురైనా సరే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసి బయటికి రావాలి. మనం ఇలా రియాక్ట్ అయిపోతూ ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అనేది పెద్దదైపోతుంది అనే విషయం మనకి ఆటోమేటిక్ గా కొన్ని ప్రాక్టీస్ టెక్నిక్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి అలవాటు అవుతుంది. ఇది ఎన్ఎల్పి ద్వారా మనకి నేర్చుకునే ఉపయోగాలండి, మనకి లైఫ్ లో ఉపయోగపడేవి ఇవన్నీ. ఓకే అండి. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. మేడం నాకు మన ఒక చిన్న ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు ఒక 2 years బ్యాక్ పారాలిసిస్ వచ్చింది మేడం. ఓకే అండి. అంతకుముందు ఫుల్ షార్ప్ ఉండేవాడిని మేడం బాగా. ఉమ్, గ్రాస్పింగ్ పవర్ కానీ ఏదన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నాను, ఫాస్ట్నెస్ కానీ అన్నిట్లో. ఇప్పుడు అది ఐ మీన్ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ మొత్తం చాలా డౌన్ అయిపోయింది మేడం అది. ఓకే సార్. హెల్త్ విషయంలో మీకు ప్రాబ్లం వలన మీరు డౌన్ అయిపోయిందని చెప్తున్నారు. అవును మేడం. సో ఇలాంటి విషయాలు, మేజర్ థింగ్స్ జరిగినప్పుడు అండి మనకి ఏదైనా మెల్లిగా దాన్ని అర్థం చేసుకుంటూ మార్చుకోవాలి సార్, ఆలోచన విధానం మార్చుకోవాలి.
అది టైం పడుతుంది సార్. అంటే ముందు ప్రాబ్లం మనకు అర్థం కావాలి, దాని తర్వాత ఎలా దాని నుంచి మనం బయటికి పడాలి, మనల్ని ఓకే మేడం. సరి చెప్పుకోవాలి, మనలో మనం ఎలా మాట్లాడుకోవాలి. ఇదంతా మనకి కమ్యూనికేషన్ అండి, మనతో సెల్ఫ్ టాక్ అండి. ఇదంతా ఎన్ఎల్పికి సంబంధించి మన సెల్ఫ్ టాక్ అనేది ఎలా ఉంటుంది, మనం ఓకే. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మార్చుకోవాలండి. సో ఇప్పుడు మీరు ఓకే మేడం. ఇష్యూ ఉంది, హెల్త్ ఇష్యూని మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీకు జరిగిన ఆ పరిస్థితిని మీరు మార్చలేరు, కానీ ఆ ఓకే యాక్సెప్ట్ చేస్తూ మీరు మీరు పాజిటివ్ గా దాన్ని స్ట్రెస్ తీసుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు ఆ హెల్త్ అనేది మళ్ళీ మీకు మంచిగా మారే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎలా వెళ్ళాలి, మనం ఎలా మనలో మనకు సెల్ఫ్ టాక్ అనేది మనం డౌన్ అవ్వకుండా ఎలా చెప్పుకోవాలి అనేది ఈ ఎన్ఎల్పి ద్వారా నేర్చుకోవచ్చండి. సో ఓకే మేడం. ఆ విషయంలో పాజిటివిటీ పెరుగుతుంది సార్. అది ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి మేడం ఎక్కువ. డైవర్షన్ అయిపోతున్నాను. అసలు యాక్చువల్లీ నేను చేయగలను మేడం. ఇది వరకు ఆల్రెడీ చేసిన్నాను. ఓకే సార్. ఇప్పుడు అది వచ్చినప్పటికి చేయగలనా, ఏమన్నా అయితే ఇలా 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 నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మేడం. అవే సార్ లిమిటెడ్ బిలీఫ్స్ అంటారు, లిమిటెడ్ థాట్స్ అవి. అదే అదే. బట్ ఓకే మేడం. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మార్చుకోగలుగుతాం సార్. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడండి. సో ఇంట్రడక్షన్ ద్వారా నేను ఏదైనా మనతో మనం మాట్లాడుకోవడం ద్వారా ఇంకా క్లారిటీగా మనకి సబ్జెక్ట్ గురించి తెలుస్తుందండి. ఇప్పుడు ఇంట్రడక్షన్ సెషనే కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పినా మనకి ఇది కొంచెం ఫస్ట్ లో అర్థం కాకపోవచ్చు. మిగతా క్లాసెస్ లో మిగతా సబ్జెక్ట్ అంతా కవర్ చేయడానికి బాగుంటుంది. ఏదైనా మీరు అడిగినప్పుడు నేను చెప్తాను, ఏదైనా అడిగితే. మేడం ఎవరికి డౌట్స్ లేవనుకుంటాను. ఓకే అండి. ఇప్పటి వరకు జరిగిన సెషన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాను లేవనుకుంటాను. లేవనుకుంటా మేడం, మీరు కంటిన్యూ చేసింది. చెప్పండి మేడం. లేవనుకుంటా ఎవరికి ఏం డౌట్స్. డౌట్స్ ఏమి లేవంటే నేను చెప్పింది అర్థం కాలేదన్నా ఎలా తీసుకోమంటారు మరి. అంటే మీరు ఓన్లీ ఇంట్రో చెప్పారు కదా మేడం, ఆ, ఇంట్రో అనేది కొద్దిగా స్టడీ మెటీరియల్ గా ఉంటది. మనకి ఇంట్రో దాని మీద సంబంధించిన కొన్ని డౌట్స్ అనేవి రావు. అంటే మనం అదంతా కూడా చదివి బైహార్ట్ చేసే విధంగా ఉంటుంది కదా, ఓకే అండి. లాజికల్ గా థింక్ చేసి ఇలా ఉండదు అది. కాబట్టి ఇంట్రోకి అన్ని డౌట్స్ రావు. సో అవునండి. మీరు కంటిన్యూ చేసాను మేడం తర్వాత నుంచి. ఓకే అండి. సో ఇప్పుడు మనకి మామూలుగా జనరల్ గా మన బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి మన ప్రోగ్రామింగ్ ద్వారా మన బ్రెయిన్ లో మనం ఏదైనా సరే మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. సో మన థాట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. మనకి ఏదైతే తెలుస్తుంది, మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్న దాని నుంచే మనం ఆలోచిస్తుంటాము, థాట్స్ నుంచే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఫీలింగ్స్ నుంచే మన యాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం యాక్షన్స్ ఏదైనా సరే మనం పాజిటివ్ గా మన లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి మనం యాక్షన్స్ తీసుకోవాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అన్నమాట. సో ఆలోచన మనం ఎంపవరింగ్ గా మనకి లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఆలోచన విధానం మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి, ఎలా ఆలోచిస్తున్నాము.
మనం పాజిటివ్ గా ఆలోచిస్తున్నామా, మనం పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నామా, పాజిటివ్ స్టేట్ లో ఉన్నామా, లేదంటే నెగిటివ్ స్టేట్ లో ఉన్నామా అనేది. మనకి ఏంటంటే అండి, మనకి కోపం వస్తూ ఉంటుంది. జనరల్ గా మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది, కానీ వాళ్ళ బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు అయిపోతుంది, ప్రతిదానికి కోపం వచ్చేస్తూ ఉంటది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు నాకు రిలేషన్షిప్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే వర్క్ ప్లేస్ లో కూడా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కోపం వల్ల, నేను కోపం తగ్గించుకోవాలి అనుకుంటారు. వాళ్ళు ఒక ఏదైనా గోల్ సెట్టింగ్ లా చేసుకుని వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి అలవాటు అయిపోయింది కదా, ఒకటే బిహేవియర్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో మనకు తెలియకుండానే మనం అలా బిహేవ్ చేస్తూ ఉంటాము, ఆ కోపం అనేది వచ్చేస్తూ ఉంటది. మరి ఎలా, ఇలాంటి సిచ్యువేషన్ లోనే అసలు ఆ కోపాన్ని నుంచి మనం ఎలా బయటపడాలి? ఇది పాత బిహేవియర్ ని మనం మార్చుకోవటం కదండి. మనం ఏమనుకున్నాం, పాత బిహేవియర్, ఆ యాంగర్ బిహేవియర్ అనేది, ఆ అగ్రెషన్ అనేది మనం మార్చుకోవాలని ఫస్ట్ మనం అనుకుంటున్నాం, ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. అప్పుడు ఆ కోపాన్ని ఎలా మార్చుకోవాలి అని కొన్ని టెక్నిక్స్ ద్వారా, ఈ ఎన్ఎల్పిలో టెక్నిక్స్ ద్వారా మనం దాన్ని అప్లై చేసి మార్చుకుంటాం అనమాట. సో అలా ఎలా లాంగ్వేజ్ ని మనం ఎలా ఇస్తాము అంటే మన బ్రెయిన్ కి, ఆ కోపం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి మనం క్లియర్ గా చూస్తాం అనమాట. దాన్ని మానేయడం వలన మన లైఫ్ లో మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము, దానివల్ల మన లైఫ్ ఇంకా ఎంత బాగుంటుంది అనేది మనం ఇక్కడి నుంచే చూడడం ద్వారా ఆ బిహేవియర్ ని మార్చుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇలా పాత బిహేవియర్ ని మార్చుకోగలుగుతాం. ఇంకా కొత్త బిహేవియర్ విషయానికి వస్తే, మనం ఏదైనా ఒక ఏరియాలో డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ట్రైనర్ గా కావచ్చు, పబ్లిక్ స్పీకర్ గా కావచ్చు, మనం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం, ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ ఆ డెవలప్మెంట్ అనేది మనకి కనపడట్లేదు. సో కొత్త అలవాట్లను ఎలా నేర్చుకోవాలి, మన స్కిల్స్ ని ఎలా పెంచుకోవాలి, ఏదైనా సరే అది చదువులో కావచ్చు, కెరీర్ లో కావచ్చు, ఎక్కడైనా సరే అనే విషయం మనకు అనిపించినప్పుడు ఆ కొత్త బిహేవియర్ ని ఎలా తీసుకొస్తాము, ఎలా నేర్చుకుంటాము, ఆ స్టెప్స్ ఏంటి, ఆ బిహేవియర్ ని మనకి ఇప్పుడు సార్ చెప్పారు, రోజు యోగా అనుకుంటున్నాను, ఆగిపోతున్నాను అని. దానికి అడ్డుపడే అంశాలు ఏంటి, అసలు మన సెల్ఫ్ టాక్ ఎలా ఉంది, మన అభిప్రాయం ఏంటి యోగాకి చేయడానికి, అంటే పొద్దున్నే లేవడానికి ఇబ్బంది పడుతున్నామా, లేకపోతే ఏదైనా నేను చేయలేను అని అనుకోవడానికి కారణాలు ఏంటి, ఇలా ఆ విషయాన్ని మనం విశ్లేషిస్తాం అనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను అనే దాన్ని క్లియర్ గా చూసి, మనం ఎలా చెప్తే మనకి మనం వింటాము, ఎలా ముందుకు వెళ్తాము అనే దాన్ని మనం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇలాగా కొన్ని మనకి ఇబ్బంది పెట్టే, మన లైఫ్ లో సక్సెస్ కి ముందుకు వెళ్లకుండా ఆపేసే బిహేవియర్ ని మార్చుకోవడానికి వీలు పడుతుంది. మనకి సక్సెస్ వైపు తీసుకెళ్లే ఒక సక్సెస్ఫుల్ బిహేవియర్ ని ఎలా మనం అలవాటు చేసుకోవాలనేది ఈ ఎన్ఎల్పి నేర్పిస్తుంది అనమాట. ఈ ఎన్ఎల్పిలో అంతా మనకి ఇదే అండి, E+R=O అనే దాని మీద తిరుగుతూ ఉంటుంది. సో మనకు తెలిసిన ఆ, చిన్న విషయాన్నే మనం ద మ్యాప్ ఈజ్ నాట్ టెరిటరీ అంటారు, ఎక్కువగా ఎన్ఎల్పిలో వినిపించేది అది. సో మన మ్యాప్ అనేది మనకు చాలా చిన్నగా కనపడుతుంది, కానీ మన ఇండియా అనేది చాలా పెద్దది కదా. సో మన మ్యాప్ లోనే చిన్నగా చూసి చిన్నదే అని అనుకోవడానికి లేదు. అలాగే ఏ విషయాన్ని అయినా మనం ఇదే విషయం అని మనం అనుకోకుండా దాన్ని క్లియర్ గా చూడగలగటమే ఈ ఎన్ఎల్పి బ్రెయిన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇదంతా మనకి బ్రెయిన్ టెక్నిక్స్ లో ఒక భాగం ఈ ఎన్ఎల్పి. మేడం, ఇప్పుడు ఇంకే క్లాస్ ఉందా మేడం ఇంకా? అంటే చెప్పండి మేము టెక్నిక్స్ ఏమైనా చెప్తారా మేడం ఇప్పుడు? సార్, అంతా ఒకేసారి చెప్పినా అర్థం కాదు సార్ ఇది, ఈ ఓకే సబ్జెక్ట్. ఓకే సార్, లేదు లేదు మేడం, నాకు వేరే పని ఉంది, అందుకనేసి నేను లీవ్ చేద్దామని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు కోపం అన్నారు కదా, కోపం పోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పండి మేడం. యాంగర్ మేనేజ్మెంట్ అండి. ఎస్ ఎస్ మేడం. మ్యామ్, ఫస్ట్ ఏంటంటే మనకి ఏ సందర్భాల్లో కోపం వస్తుంది అనేది మనం గుర్తించగలగాలి మేడం. ఫస్ట్ థింగ్, మనం ఫస్ట్ స్టెప్ ఏదైనా సరే ఫస్ట్ మనం గుర్తించాలి. ఏదైనా బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని మనం గుర్తించడం మనం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. సో అప్పుడు గుర్తించిన తర్వాత ఈ కోపం ఎందుకు వస్తుంది, ఏ సిచ్యువేషన్ లో వస్తుంది, దాని వలన నాకు కలిగే ఇబ్బందులు ఏమున్నాయి, సో నేనేమి నష్టపోతున్నాను. ఏదైనా చూడండి, మన బ్రెయిన్ కి ఎక్స్ట్రీమ్ గా మనం పెయిన్ చూపెట్టినప్పుడు
మనం అలవాటు మార్చుకుంటాం. ఒక్కొక్కసారి చూడండి, జంక్ ఫుడ్ తినేవాళ్ళు అసలు మార్చుకోరు, జంక్ ఫుడ్ తింటూనే ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇంకా మీరు మానకపోతే మీకు చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం నేను ఫేస్ చేయాలని డాక్టర్ చెప్పినప్పుడు ఇమీడియట్ గా మానేస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది చూసారు వాళ్ళు. సో అలాగే కోపం వల్ల రిలేషన్షిప్ లో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కెరీర్ లో వాళ్ళకి ఎలా అడ్డుపడుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనకు మనం చెప్పుకోవాలి, లేదంటే ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా చెప్పాలి. సో అలా చెప్పడం ద్వారా బ్రెయిన్ దాన్ని తీసుకుంటుంది అనమాట. మనకి బ్రెయిన్ అనేది మనకి సజెషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్తాం. మన సబ్ కాన్షియస్ మైండ్ అగ్రి చేయాలి ఏ విషయాన్నైనా. సబ్ కాన్షియస్ మైండ్ అనేది చిన్నపిల్ల లాంటిది అనమాట అండి. మనం చిన్నపిల్లలకు చూడండి, ఏదైనా ఒక అలవాటు చేయాలి అంటే వెంటనే వినరు కదా వాళ్ళు. వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళకు ఒక లాంగ్వేజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం ప్రత్యేకించి, అది మదర్స్ అందరికీ తెలుస్తుంది. సో వాళ్ళు ఏదైనా తినాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మనం ఒక వాళ్ళ ప్రకారమే మనం మాట్లాడతాం, వాళ్ళ వేలోకి వెళ్తాం. సో అలానే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా చిన్నపిల్ల లాంటిది. దానికి ఎలా చెప్తే వింటుంది అది మనకే తెలుస్తుంది. కాబట్టి దానికి ఎలా చూపెట్టి మనం చెప్పడం ద్వారా మనం ఈ యాంగర్ అనేది మానుకుంటాం. అలాగే యాంగర్ వల్ల మనం మానేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి లైఫ్ లో, మన లైఫ్ ఇంకెంత అందంగా ఉంటుంది అనేది మనం చూపెట్టగలిగినప్పుడు ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ అగ్రి చేసినప్పుడు కోపం అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది మనకి. సో కొన్ని టెక్నిక్స్ ఏంటంటే, మనకి కోపం రాగానే కొంచెం బ్రీతింగ్ అనేది స్లోగా తీసుకోవడం, బ్రీతింగ్ నెమ్మదిగా వదిలిపెట్టడం ద్వారా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అలాగే మనకి నచ్చినట్టు స్ట్రెస్ మంచి మ్యూజిక్ వినడం, కాస్త ప్రశాంతంగా ఏదైనా సరే మన కళ్ళకి నచ్చింది చూడడం, పిక్చర్ లాంటివి. సో మన సెన్స్ ఆర్గాన్స్ కి మనం మంచి స్మెల్ చూడటం, కాఫీ లాంటి గార్డెన్ స్మెల్ కావచ్చు, మంచి మ్యూజిక్ వినడం, ఇలాంటి టెక్నిక్స్ కూడా మనం ఫాలో అవడం ద్వారా ఆ యాంగర్ మేనేజ్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఎస్ మ్యామ్. ఇప్పుడు అంటే మనం సింథింగ్గా ఆలోచించుకుంటే కోపం అనేది తగ్గుతుంది. ఒక్కోసారి ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి ఎవరు ఇద్దరి మధ్యన గొడవ అవుతుంటుంది మ్యామ్. అలా గొడవ అయినప్పుడు వెంటనే వాళ్ళిద్దరు కూడా రియాక్ట్ అవుతుంటారు. ఒక పర్సన్ ఎక్కువ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా బ్యాడ్ గా అంటే వాళ్ళు నెగిటివ్ గా వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు ఏ విధంగా అప్పుడు చేయాలి, నెమ్మదిగా ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ టైంలో. అంటే గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తి చాలా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న పర్సన్స్ దగ్గర. ఇంకా రెండో వ్యక్తి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ కలిగినప్పుడు ఎలా ఉండాలి అనేదా మీరు అడిగింది? ఉమ్. అంటే అసలు అక్కడ ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురవ్వకుండా ఉండాలంటే వాళ్ళు కోపం ఏ విధంగా తగ్గించుకోవాలి ఆ టైంలో. బాగా ఇద్దరు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య బాగా గొడవ జరుగుతుంటది. వాళ్ళ వాళ్ళ మధ్యన ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఆ కోపాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి ఆ టైంలో. అంటే సరే మేడం, అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం పెర్సెప్చువల్ పొజిషన్ అంటాం మేడం. ఏదైనా మన వేలో మనం ఆలోచించినప్పుడు, మన సైడ్ నుంచి ఆలోచించినప్పుడు అది ఒక సైడే మనం చూడగలుగుతాం. అదే మనం అదర్ సైడ్ కూడా వెళ్ళి చూడగలిగినప్పుడు మనకున్న ఆ పెయిన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, అవతల సైడ్ నుంచి రెండు వైపులా చూడగలిగినప్పుడు అది చాలా వరకు తగ్గుతుంది. ఆ టైంలో వాళ్ళు ఆలోచన శక్తిని కూడా కోల్పోతుంటారు కదా. అవును మేడం. ఉమ్. అది అప్పుడు అదే చెప్తున్నాను మేడం, కొంచెంసేపు తెలుస్తుంది, కొంచెంసేపు తెలిసిన తర్వాత అది తెలియకపోతే ఆ సిచ్యువేషన్ అనేది ఇబ్బందికరంగానే తయారవుతుంది. కొన్ని ఎవరైనా ఉన్నప్పుడు అక్కడ దాన్ని మనం తగ్గిస్తూ ఉంటాం, ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ తర్వాత మనం ఆలోచించినప్పుడు ఇంకా అది పెరిగిపోకుండా, ఫ్యూచర్ లో పెరిగిపోకుండా ఉండాలి అంటే అసలు ఎందుకు జరిగింది, ఈ సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకుని ఆ రెండో సైడ్ వైపు నుంచి కూడా మనం ఆలోచించగలిగినప్పుడు ఫ్యూచర్ లో ఇబ్బందులు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నేను ఒక్కొక్కసారి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి కదా, నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఆ టైంలో మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మళ్ళీ ఆ నెగిటివ్ ఆలోచనని మన పాజిటివ్ ఆలోచనల కింద ఏ విధంగా మర్చిపోవాలి? ఓకే, ఫస్ట్ థింగ్, నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మనం అది నెగిటివ్ అని మనకు తెలియాలండి మేడం.
సో ఫస్ట్ మనకు తెలియకపోతే ఏం చేస్తాం, నెగిటివ్ అయినా అదే రైట్ అంటాం. అది రైట్ అని దాంట్లోనే ఫాలో అవుతుంటాం. అది నెగిటివ్ థాట్ మనకి ఇబ్బంది పెడుతుంది, దాని వలన మన గ్రోత్ అనేది ఆగిపోతుంది అనే విషయం మనం ముందు ఫస్ట్ స్టెప్ అనేది ఐడెంటిఫై చేయడం. సో ఆ తర్వాత దాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలి అనేది, దాని నుంచి మనం దానికి ఒక థాట్ కి రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ థాట్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది మనం క్లియర్ గా చూసి ఆ థాట్ ని మనం పాజిటివ్ గా మనం ఇంటెన్షనల్ గానే మార్చుకోవాలి మనం. ఇదంతా ప్రాక్టీస్ లోనే వస్తుంది. సో ప్రాక్టీస్ చేసి మనం ఇంటెన్షనల్ గా మనం మార్చుకోవడం, ఆ రూట్ కాజ్ అనేది మనం చూడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట ఆ నెగిటివ్ థాట్. అండి ఇంకా ఏదైనా? ఎస్ మేడం. నిజంగా ఈ యాంగర్ మేనేజ్మెంట్ అంటారు, ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటారు, ఇవన్నీ నిజంగా మేనేజ్ చేయగలమా మేడం మనం? మేనేజ్ చేయగలమా అని మనం అనుకుంటే మేనేజ్ చేయలేమండి. మనం చేయగలము అని మనం ఫస్ట్ మనం నమ్మినప్పుడు మాత్రం మేనేజ్ చేయగలుగుతాం సార్. అంటే ఎస్ 100% మేనేజ్ చేసేస్తామని ఎవరు చెప్పలేరు సార్. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సో మేడం. మేము నేర్చుకున్న మా సార్ ఏమంటారంటే, మీకు ఇవన్నీ రాకూడదు, మీరు పీస్ఫుల్ గా ఉండాలి అంటే వెళ్ళిపోయి పూర్వం లాగా హిమాలయాల్లో తపస్సు చేసేయాలి, అదొకటే మార్గం అని చెప్తారు సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. అంటే మనకి వస్తాయి సిచ్యువేషన్స్, ఎస్ మేనేజ్ మేడం. చేయగలుగుతామంటే ఆ వరస్ట్ అవ్వకుండా దాన్ని చాలా వరకు మేనేజ్ చేయగలుగుతాం. ఎస్ మేడం. మనం నేర్చుకున్న వాళ్ళ బిహేవియర్ అనేది వేరుగా ఉంటుంది, అవతల వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుందండి. ఆ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అవ్వకుండా ఆపగలగడం అనేది అది కూడా మేనేజ్మెంట్ లోకి వస్తుంది సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మేడం ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి మేడం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చా? ఎస్ మేడం. అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ ఎన్ఎల్పి ఏంటి మేడం? అసలు మెయిన్ పర్పస్ ఎందుకు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గానో లేదంటే ఇండివిజువల్ గానో ఎన్ఎల్పి ఎందుకు నేర్చుకోవాలి అసలు మనం? ఎన్ఎల్పి అనేది సార్ మన సక్సెస్ వైపుకి వెళ్ళడానికి మన పాజిటివ్ లాంగ్వేజ్ అండి. బ్రెయిన్ కి మనం ఒక ప్యాటర్న్ లో ఉండిపోయాం, మనం ఎప్పుడు ఒకేలా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎస్ మనం మేడం. సక్సెస్ వైపుకి వెళ్ళాలి అంటే మనం ఆ లాంగ్వేజ్ అనేది మార్చుతూ ఉండాలి. సో మన థాట్స్ పాజిటివ్ గా ఉండేలాగా మార్చగలగాలి, మన అన్ని కూడా బిహేవియర్ పాజిటివ్ గా మార్చగలగాలి. మన సక్సెస్ వైపు ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ ఫెయిల్యూర్ నుంచి ఒక లెర్నింగ్ తీసుకొని పాజిటివ్ గా మనం ముందుకు వెళ్ళడానికి ఈ ఎన్ఎల్పి అనేది అలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రిలేషన్షిప్ లో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనం హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే మనం అక్కడ సహనాన్ని కోల్పోకుండా ఉండాలి. సో ఎదుటి వ్యక్తిని ఎంపతితో అర్థం చేసుకోవాలి. ఎస్ ఇవన్నీ మేడం. నేర్పించడం అనేది ఎన్ఎల్పి ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. సో కొత్త ప్యాటర్న్ ని మన బ్రెయిన్ కి ప్రోగ్రామింగ్ అనేది మనం చేసుకోగలుగుతాం. ఎస్ మేడం. సో ఈ విధంగా మన లైఫ్ లో ఎన్ఎల్పి ఉపయోగపడుతుంది. ఎస్ మేడం. థ్యాంక్ యూ. అంతే సార్. మేడం ఇప్పుడు మనం ఎన్ఎల్పి ప్రాక్టీస్ చేస్తాం, మనం పాజిటివ్ గానే ఆలోచిస్తాం, ఎదుట వ్యక్తులను కూడా మనం అర్థం చేసుకుంటాం. మరి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు నెగిటివ్ గా మన దగ్గర నెగిటివ్ గా బిహేవ్ చేస్తే ఏంటి అక్కడ? అవునండి, అందరూ అలా అర్థం చేసుకుంటారని మనం వాళ్ళని మనం ఏ విధంగా మార్చాలి మనం ఏమన్నా? వేరే వాళ్ళని మార్చడం అండి. ఫస్ట్ ఉమ్. మనం మన మార్చుకోవడం. దానికి ఏ విధంగా తెచ్చుకోవాలి? అదే మేడం, ఇప్పుడు మీకు E+R=O అవుట్కమ్ O అని చెప్పాను కదా. సో ఎస్ మ్యామ్. ఈవెంట్ అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో లేదండి. సో అవతల వ్యక్తి బిహేవియర్ కూడా మన చేతుల్లో లేదు. ఆ బిహేవియర్ ని మనం ఎలా తీసుకున్నాము, ఆ బిహేవియర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, మనం ఎలా రియాక్ట్ అయ్యాము, అక్కడ సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ పరిస్థితి మీద అక్కడ పర్సన్ మీద ఆధారపడి ఉంది. అదే పరిస్థితిలో మనం డైలీ మనం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు మనం ఒకలాగా దాని నుంచి ప్రవర్తిస్తాం. సో అలా కాకుండా బయట వాళ్ళు వర్క్ ప్లేస్ లో ఆ పర్సన్ అయినప్పుడు
వాళ్ళ నుంచి మనం ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని వచ్చేస్తాం. ఇది మనకి పెద్ద ఏముంది ఇక్కడ, ఈ కొంచెం సేపు మేనేజ్ చేస్తే సరిపోతుంది కదా. ఇంట్లో వ్యక్తుల ద్వారా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని మార్చడానికి ఏమేమి మనకి సోర్సెస్ ఉన్నాయి, ఎలా మార్చొచ్చు, ఎవరి హెల్ప్ అన్నా తీసుకోవచ్చా, వాళ్ళకి ఎలా చెప్పొచ్చు అర్థమయ్యేలాగా, ఇలాంటి టెక్నిక్స్ ని మనం ఫాలో అవుతున్నాం. సో అది కూడా మనకి సాధ్యం కాకపోతే యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే, అది ఒక్కటే మార్గం. సో మనం పీస్ఫుల్ గా ఉంటున్నామా లేదా అనేది ముఖ్యమైన అంశం. అంటే మనకి మనం ప్రశాంతంగా ఉండేలాగా లైఫ్ ని లీడ్ చేసుకోవడానికి మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం ముఖ్యమైనది. మేడం ఏమైనా బేసిక్ టెక్నిక్స్ ఉన్నాయా మేడం? అంటే ఒక 1 or 2, అంటే ఇమీడియట్ గా మనం ఓకే ఇలా మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచించాలి సో అన్న థాట్ మనకి వచ్చింది అనుకోండి. బట్ ఎక్కువ నేను ఎలా ఆలోచించాలి కాబట్టి ఇది చేస్తే నేను ఆలోచిస్తాను. లైక్ మెడిటేషన్ ఉంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేట్ చేస్తే మన ఆ యాంగర్నెస్ అనేటువంటి కొన్ని కంట్రోల్ అవుతుంది. సో అలా ఏమైనా NLP లో టెక్నిక్స్ ఉన్నాయి మేడం? అంటే బేసిక్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో కాకుండా. బేసిక్ లెవెల్లో మన ఆలోచనల్ని మనం అబ్జర్వ్ చేయటమే సార్. ప్రతిరోజు మనం ఏ థాట్స్ చేస్తున్నాం, రోజు ఏ ఆలోచనలు వస్తున్నాయి మనకి, ఎంపవరింగ్ థాట్స్ ఉన్నాయా, డిజంపవరింగ్ థాట్స్ ఉన్నాయా, థాట్స్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తాం సార్. అదే బేసిక్ లెవెల్లో. ఎస్ మేడం. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ మై డియర్ పార్టిసిపెంట్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ దిస్ NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మేడం గారిని అడగండి. సో మేడం గారు చాలా ఎక్సలెంట్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఈ పర్టికులర్ టాపిక్ కూడా పెట్టడం అందుకనే జరిగింది, దీన్ని అసలు తెలుసుకోవాలి అనేటువంటిది. ఎందుకంటే ప్రజెంట్ సొసైటీ అనేటువంటిది ఎలా మారుతోందో ఆ, మనందరికీ బాగా చూస్తున్నాం. మనం డే టు డే అది ఎలా చేంజ్ అవుతోందో ప్రతి ఒక్కటి కూడా. సో హ్యూమన్ మైండ్ అనేటువంటిది మార్చకుండా మనం ఏ ప్రోగ్రెస్ అనేటువంటిది, ఏ చేంజ్ అనేటువంటిది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మనం తీసుకురాలేమండి. బట్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ తెలుసుకోవడం ద్వారా మన మైండ్ కి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ లో మనం మాట్లాడగలిగితే ఖచ్చితంగా మన మైండ్ సెట్ ని మనం సెట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి న్యూరో లింగ్విస్టిక్ NLP లో తెలుస్తాయి మనకి. సో దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం గారిని అడగండి. మేడం గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఆవిడకి పర్సనల్ గా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్ కి కానీ వీక్స్ కానీ ఫ్రీ సెషన్స్ కూడా ఆవిడ కండక్ట్ చేస్తుంటారు. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, మేడంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ పాసిబుల్ కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ నెంబర్ మేడం ఇన్ అవర్ థాట్ బాక్స్? సార్ అంటే చెప్తాను సార్, నోట్ చేసుకోమండి. కొంచెం సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది సార్, టైప్ అవ్వట్లేదు. షూర్ మేడం, మీరు చెప్పండి, నేను టైప్ చేస్తాను. ఓకే సార్. 92 92 900 900 95 95 695 అండి. 695. ఎస్ అండి. సో చాట్ బాక్స్ లో నెంబర్ పెడుతున్నానండి. మీకు ఏమైనా రిగార్డింగ్ NLP డౌట్ ఉంటే కనుక అడగండి. గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, గుడ్ ఈవినింగ్లు అవి పెట్టద్దు. అండ్ మోర్ ఓవర్ కాల్స్ చేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఆన్ అవర్ పర్సనల్ రిక్వెస్ట్ మేడం నెంబర్ షేర్ చేయడం జరిగింది. సో దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు శ్రీదేవి మేడం. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అది మీరు హ్యాండ్ రైజ్ చేసి అడిగితే మేడం క్లారిఫై చేస్తారు. లేదంటే మనం సెషన్ ఇంకా వైండప్ చేసుకుందాం. మేడం నేను మాట్లాడొచ్చా అండి? ఎస్ సార్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు సార్. అంటే హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. మేడం ఇప్పుడు విజిబుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి. మేడం మై సెల్ఫ్ రామకృష్ణ. నాకు పెట్టారు రవికుమార్ గారు, లింక్ షేర్ చేశారు. ఒక 10 to 15 minutes బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. అయితే నాకు లిటిల్ బిట్ గా నాకు అర్థమైన విషయం ఏంటంటే NLP గురించి మాట్లాడుతున్నారు, మైండ్ గురించి లైక్ ఇలా. అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను NLP గురించి తెలుసుకుందాం, అందులో జాయిన్ అవుదామని. ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు చూసారా, అలాగే నాకు సడన్ గా లింక్ పెట్టడం, దాని గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంతకీ పాయింట్ ఏంటంటే NLP కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు బ్యాచెస్, తర్వాత ఇది ఆఫ్లైన్ ఆన్లైన్, ఆన్లైన్ అయితే ఎన్ని రోజులు, ఆఫ్లైన్ అయితే ఎన్ని రోజులు ఆఫ్లైన్ అనేది ఇలా ఉంటుంది? ఆన్లైన్ లోనే ఉంటాయి సార్ క్లాసులు. ఓకే.
బేసిక్ నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్ కోర్ అని ఉంటుంది, కోర్ బేసిక్ నేర్చుకోవాలి సార్. అంటే క్లాసెస్ రెండింటికి కలిపి 15 days అలా పడుతుంది. 15 to 20 days అలా పట్టొచ్చు. క్లాస్ డ్యూరేషన్ ఎంత మేడం? ఆ టైం ఎన్ని డేస్ తీసుకుంటుంది నార్మల్గా కంప్లీట్ క్లాస్కి? అంటే 15 days to 20 days పడుతుంది సార్. ఓకే. కంప్లీట్ 15 డేస్ కూడా ఆన్లైన్ ఉంటుంది మేడం? ఆన్లైనే సార్. అంటే మాస్టర్స్ అంటే వేరే క్లాసెస్ అలా ఆఫ్లైన్ లో అవుతాయి, కానీ మేము కండక్ట్ చేయము సార్. ఓకే ఓకే క్లాసెస్ అయితే ఆన్లైన్ లోనే టెక్నిక్స్ నేర్పిస్తాం. ఎన్ఎల్పి టెక్నిక్స్, ఒక ఫోబియాస్ ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్, ఫోబియా క్యూర్ కానీ ఏదైనా మన బిహేవియర్ చేంజ్ చేసుకోవడానికి, కొత్త బిహేవియర్ ని నేర్చుకోవడానికి, ఇలాంటి వాటికి టెక్నిక్స్ చెప్తామండి. ఓకే. టైమింగ్స్ ఎలా మేడం? టైమింగ్స్ అనేది ఎవరైనా ఈవినింగ్ ఉండొచ్చు. మెయిన్ అంటే జాయిన్ అయిన వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి టైమింగ్స్. ఓకే ఓకే. అండ్ ఫీజ్, వాట్ అబౌట్ ద ఫీజ్ మేడం? అవి కాల్ చేయండి సార్. అంటే ఉన్న జాయిన్ అయిన వాళ్ళని బట్టి నేను చెప్తాను. నెంబర్ చెప్పారు కదా సార్, చాట్. ఓకే ఓకే ఓకే. అండ్ దాట్ ఫర్దర్గా డీటెయిల్స్ నేను ఒకసారి రవి గారితో నేను మాట్లాడతానండి. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఎవరికైనా డౌట్? హ్యాపీ ఈవినింగ్ కంచన గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ. మ్యామ్ నేను క్లాస్ వినలేదు కానీ చాలా బాగా చెప్తున్నారు మ్యామ్. నాకు ఈ క్లాస్ అవుతుందని కూడా తెలియదు మ్యామ్. నేను అంతా మేడం క్లాస్ జాయిన్ అయిపోయాను, అసలు తెలియదు. లింక్ కూడా ఇప్పుడే చూసాను జస్ట్. మేడం థ్యాంక్ యూ మేడం, వచ్చారు మొత్తానికి. మిస్ అయిపోయాను మేడం, నిజంగా మిస్ అయిపోయాను, చాలా మిస్ అయిపోయాను క్లాస్ ని. అందుకే క్వశ్చన్స్ అడగలేకపోతున్నాను, ఏం అడగాలని ఆలోచిస్తున్నాను ఇంకా. ఏం మాట్లాడలేదు మేడం అని నేను చూస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకెవరికి డౌట్స్ లేవు కదండి. సో అమృతవాణి అండి, ఇది ప్రతి గురువారం మనకి సెషన్స్ ఉంటాయండి. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. మనకి పర్సనల్ లైఫ్ లో అనండి, ప్రొఫెషనల్ లైఫ్ లో ఉంది, విమెన్ అండి, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇవి టోటలీ ఫ్రీ సెషన్స్ అన్నమాట. సో అందరూ నెక్స్ట్